బార్డర్తో స్టార్ట్ చేసుకోవచ్చు, చెక్స్ ప్యాటర్న్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సపోజ్గా స్టార్ట్ చేసాం అనుకోండి, మన డిజైన్ ఎలా వెళ్తుంది అంటే ఇట్లా ఫ్లవర్ వేసేస్తాము రౌండ్గా, దాని మించి వెళ్తుంది. కట్ వర్క్ వేసినా కూడా ఏదో ఒక షేప్ వేస్తాము, ఆ షేప్ మించి వెళ్తుంది. చెక్స్ ప్యాటర్న్ అయితే ఇట్లా అడ్డంగా వేస్తాము, ఓన్లీ స్టార్టింగ్ పాయింట్లో మాత్రమే అడ్డంగా వేస్తాము, తర్వాత అన్ని క్రాస్ వేస్తాము డిజైన్ లోపల. బార్డర్ అయితే ఇట్లా అడ్డంగా వేసుకొని అట్లా స్టార్ట్ అవుతుంది. దేంతో స్టార్ట్ చేయమంటారు అనేది మీరే చెప్పండి, దాంతో మనం స్టార్ట్ చేద్దాం. చెక్స్ ప్యాటర్న్ చెక్స్ ప్యాటర్న్తో స్టార్ట్ చేద్దాము. ఓకే, సో చెక్ ప్యాటర్న్ చూస్ చేసుకున్నారు. చెక్ ప్యాటర్న్కి నేను ఫస్టే 4 లైన్స్ వేసేసుకుంటున్నా. నాకు చెక్ ప్యాటర్న్ లాస్ట్ ఉండాలి కాబట్టి నేను ఈ లైన్ని టిక్ చేసుకుంటున్నా. మేము కూడా వేయాలా మ్యామ్? మీ ఇష్టము, మీరు కూడా వేస్తా అంటే వేయండి, తర్వాత వేస్తామంటే తర్వాత వేసుకోండి. నేను చెక్ ప్యాటర్న్లో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇటు సైడ్ నేను హమ్స్ వేసుకుంటున్నా. ఇట్లా కూడా మనం వేసుకోవచ్చు. స్నేహ గారు, నేను ఒక 10 minutes మిస్ అయ్యాను. ఇది ఏంటండి, మండలానా అరబికా? అరబిక్ డిజైన్ ఫార్మేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చెక్ ప్యాటర్న్ కోసము నేను ఇంతే ప్లేస్ తీసుకున్నాను. మ్యామ్ బ్లరర్గా కనిపిస్తుంది చూడు. బ్లర్గా ఏం కనిపించట్లేదు, ఒకసారి మీ సైడ్ నెట్వర్క్ ఉందా చూడండి. ఎందుకంటే నాకు ఇక్కడ ల్యాప్టాప్లో మంచిగానే కనిపిస్తుంది. స్నేహ గారు, ఇది ఈ ప్యాటర్న్ ఇప్పుడు మనం 2 లైన్స్ వేసుకున్నాం కాబట్టి ఆ 2 లైన్స్ మధ్యలో మీరు చెక్ ప్యాటర్న్ బార్డర్ అలా ఎండ్ చేశారు కదా, ఒకవేళ హ్యాండ్ మీద అనుకో ఎలా చేయాలి? హ్యాండ్ మీద అంటే మీరు ఇట్లా వేసుకోవాలి. ఓ ఓకే ఓకే ఓకే. ఓకే, మ్యామ్ చెప్పండి. మీరు వేసే కోన్ది పిన్ను 0.5 లేకపోతే 0.38? 0.5 అండి. ఓకే మ్యామ్. మేము చేసుకున్నది ఫస్ట్ సన్నగా పడుతుంది, తర్వాత రాను రాను లావ్ అయిపోతుంది మ్యామ్. అట్లా ఏముండదు. మీ కోన్ది అంటే మాకు ఇచ్చిన పెన్ ఉంది కదా, అదే సైజ్, అదే సైజా? అదే సైజు. ఓకే. మీరు ఇచ్చిన గోల్డ్ కలర్ కోన్స్ ఉన్నాయి కదా మ్యామ్, అదే పిన్ను సైజు? అది వేరే పిన్ సైజు, అది పెద్దది. ఓకే మ్యామ్. నేను చెక్ ప్యాటర్న్ని ఎండింగ్ కూడా చేసుకుంటున్నా.
ఓకే, ఇప్పుడు ఏం ఎలిమెంట్ వేద్దాం, మీరే పిక్ చేయండి. ఏ ఎలిమెంట్ అయినా సరే వేసుకోవచ్చు. చెక్ ప్యాటర్న్ వేద్దాం మ్యామ్. మళ్ళీ సారీ ఫ్లవర్ ఫ్లవర్ వేద్దాం మేడం. బాగుంటది మ్యామ్. ఓకే, ఫ్లవర్ వేద్దాము అంటే ఇట్లా పడుతుంది మన ఫ్లవర్. ఓకేనా, ఇట్లా వస్తుంది ఫ్లవర్. బిగ్ స్పైరల్ వస్తుందా మ్యామ్? బిగ్ స్పైరల్ వేయాలంటే మనము మిడిల్లో వేసుకోలేము, ఇట్లా సైడ్ కన్నా వేసుకోవాలి, లేకపోతే ఇట్లా సైడ్ కన్నా వేసుకోవాలి. వేయమంటారా బిగ్ స్పైరల్? వేయండి మ్యామ్. ఓకే, ఓకే, ఇది బిగ్ స్పైరల్. కంపల్సరీ 2 లైన్స్ మ్యాండేటరీ అండి. ఓకే, అవి స్ట్రోక్స్ అయినా ఉండొచ్చు, లాస్ట్కి ఎండింగ్ డాట్తో పెట్టి స్ట్రోక్ అయినా ఎండ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏమేద్దాం? ఇప్పుడు ఏమేద్దాము? మ్యాక్స్ 2 లైన్స్ అండి. మ్యాక్స్ 2 లైన్స్ ఏం కాదు, ఎన్ని లైన్స్ అయినా వేసుకోవచ్చు, మినిమం 2 లైన్స్. ఓకే, పేస్లీ అన్నారు కదా, అది వేస్తారా? ఓకే, పేజ్లే వేద్దాం అనుకున్నప్పుడు పేజ్లే మనము ఇట్లా మిడిల్లో వేసుకోవద్దు, ఇది రాంగ్. ఎందుకంటే మిడిల్లోనే మన డిజైన్ అనేది ఆగిపోతుంది అన్నమాట. ఓకే, సో క్రాస్ వేసుకోవాలి మనం. పేజ్లే అనేది కొంచెం ఇటువైపు జరగాలి, ఇటువైపు జరిగి వేసుకోవాలి పేజ్లేని. ఓకే, ఇక్కడ వేసుకోవద్దు పేజ్లేని, ఎందుకంటే డిజైన్ మనకు ఈ బాక్స్లో ఉండాలి. ఇటు సైడ్ మనకి ఎంటీ ఉంది కాబట్టి ఫస్ట్ ఇటు సైడ్ని ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని సైడ్ వెళ్ళాలి. సో పేజ్లో వేసుకుంటే మనం ఇలాగ వేసుకుంటాము. ఓన్లీ బయటి సైడ్కే వేసుకుంటాం మనం పేజ్లేని, లోపల సైడ్కి వేసుకోము. ఈ పార్ట్ అనేది ఇట్లా లోపలికి ఉండదు, ఓన్లీ బయటికి మాత్రమే ఉంటుంది. ఓకే, ఇటు సైడ్ వేస్తే ఇట్లా వేస్తాము, ఈ పార్ట్ అనేది ఇవతల సైడ్ ఉంటుంది. దీంట్లో ఫిల్లింగ్ మనము ఇలా చేసుకోవచ్చు, ఎక్కువగా యూజ్ చేసే ఫిల్లింగ్ అనమాట ఇది మనకి. ఓకే, లాస్ట్ దీన్ని మనము ఇట్లా థిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమేద్దాము? ఫ్లవర్ వస్తుందా మ్యామ్? ఫ్లవర్ కన్నా ముందు ఫస్ట్ మనము వేసుకున్న పేజ్లే షేప్ని మొత్తం కంప్లీట్ చేయలేదు ఇంకా. నేను ఏం చెప్పాను, పేజ్లే వేసుకుంటే దాని మీద 2 లైన్స్ ఉంటాయి మ్యాండటరీ అవి అని చెప్పాను, అవి కూడా వేసుకోవాలి కంపల్సరీ. అవును మ్యామ్. ఇవి వేసుకున్న తర్వాతనే ఇప్పుడు మీకు కావాల్సిన డిజైన్ ఇప్పుడు చెప్పాలి. మనకు ఈ ఎలిమెంట్స్లో ఆర్డర్ అనేది ఉండదు, ఏ ఎలిమెంట్ అయినా సరే పిక్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. కాకపోతే కనెక్షన్ ఒకటి అర్థం కావాలి అంతే. డిజైన్ ఎట్లా ఫామ్ చేయాలి అనేది అర్థం కావాలి. లెఫ్ట్ రైట్ ఇట్లా వెళ్తుంది మన డిజైన్ అంతా, మిడిల్లో వెళ్ళదు. లెఫ్ట్ సైడ్ వేస్తాం, రైట్ సైడ్ వేస్తాం, లెఫ్ట్ సైడ్ వేస్తాం, రైట్ సైడ్ వేస్తాం, అట్లా వెళ్తుంది డిజైన్. ఫ్లవర్ వేసుకుందాం అనుకుంటున్నారు, ఫ్లవర్ అనేది మనకు ఇక్కడ రాదు చూడండి, ఇట్లా మిడిల్లో రాదు. ఇట్లా ఎవరైనా అనుకుంటే అది రాంగ్. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే వి షేప్ ఏర్పడిందో
ఈ ప్లేస్లో వస్తుంది, ఇట్లా వస్తుంది ఫ్లవర్ అనేది. ఓకేనా? ఇట్లా రాదు, ఎందుకంటే ఇట్లా వేస్తే మళ్ళీ ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్లవర్ మధ్యలో వేసుకునేసరికి ఇక్కడ పైన ఎక్స్టెండ్ చేసుకోవడానికి సరిగ్గా ఉండదు. సో మన ఫ్లవర్ ఇట్లా వస్తుంది. మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో ఆర్డర్ అనేది ఉండదు అరబిక్ డిజైన్స్లో. నెక్స్ట్ ఫ్లవర్ కూడా సైడ్కే వస్తుందండి పేస్ట్లీ లాగా. ఫ్లవర్ సైడ్కి రావడం కాదు, ఇక్కడ డిజైన్ ఫార్మేషన్లో ఈ ప్లేస్ని ఫిల్ చేయాలి మనం. ఓకే. ఫ్లవర్ ఎక్కడైనా వేసుకోవచ్చు, సైడ్కి వేసుకోవచ్చు, మిడిల్లో వేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ లోతు పార్ట్ అనేది ఏర్పడింది కాబట్టి ఈ సైడ్ని మీరు ఫస్ట్ ఫిల్ చేయాలి. డిజైన్ అనేది మనకు లెఫ్ట్ రైట్ ఇట్లా వెళ్ళాలి. ఇప్పుడు ఇది మనం ఎటేసాం, రైట్ వేసాం, తర్వాత లెఫ్ట్ వేసాం. రైట్ కన్నా లెఫ్ట్ది పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లేస్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఇది ఇటు ఎత్తైంది, ఇటు లోతైంది, ఇప్పుడు ఇటు వేయాలి డిజైన్ మళ్ళీ. అక్కడ సింగిల్ ఎలిమెంట్ వర్క్ వేయొచ్చా? సింగిల్ ఎలిమెంట్ కట్ వర్క్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు ఇట్లా లోతుగా వచ్చింది కదా, సో ఈ ప్లేస్ని క్లోజ్ చేసుకొని ఇందులో మనం సింగిల్ ఎలిమెంట్ కట్ వర్క్ వేసుకోవచ్చు. ఏమేద్దాం మీరే చెప్పండి. లోపల స్వాన్ వేయొచ్చా? అంటే కట్ వర్క్ లో స్వాన్ యూజ్ చేయొచ్చా? మనం వేసుకునేది అరబిక్ డిజైన్స్. అరబిక్ డిజైన్కి బ్రైడల్ థీమ్కి అసలు ఉండదు మిక్సింగ్. స్వాన్ వేసుకోము, చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లా వేస్తాం. యాక్చువల్గా నిన్న నేను ట్రై చేస్తుంటే లైక్ బ్రైడల్ డిజైన్ లో ఒక దగ్గర స్వాన్ వేసి ఫిల్ చేస్తే సరిగ్గా రాలేదు. సో ఇన్ జనరల్ లైక్ ఇండియన్ డిజైన్ పెట్టేటప్పుడు స్వాన్ వేసి ఫిల్ చేస్తారా? స్వాన్ వేరే ప్లేస్ లో అది ఇండియన్ డిజైన్స్ లో స్వాన్ వేసి చుట్టూ ఫిల్ చేసుకుంటారు, రైటే. కానీ అరబిక్ డిజైన్స్ లో స్వాన్ రాదు. ఓకే ఓకే యా యా సరే. సో లోటస్ వేద్దామా? లోటస్ వేయొచ్చా? లోటస్ వేయచ్చు. కూడా రాదు. లోటస్ కాకుండా ఇంకేమేమి వేయచ్చు? లోటస్ కాకుండా ఇంకా మినీ రోజ్ వేయొచ్చు, ఆకులు వేయొచ్చు. హలో మీ వాయిస్ కట్ అవుతుందండి, ఎవరో మాట్లాడాలనుకుంటున్నారు. మీరు లోటస్ వేసారు కదా మేడం, అదే ప్లేస్ లో మేము రోజ్ వేయొచ్చా? వేయొచ్చు. మినీ ఎలిఫెంట్ కూడా అది అరబిక్ లో వాడచ్చా? మినీ ఎలిఫెంట్ వేసుకోవచ్చు, ఓకే కొంచెం. ఎందుకంటే అది ఫిగర్ కూడా చిన్నగా ఉంటది కాబట్టి ఓకే. జస్ట్ చాలా సింపుల్ ఎలిమెంట్ కాబట్టి ఓకే. జుమ్కా కూడా ఓకే, సింపుల్ ఎలిమెంట్ కాబట్టి. కానీ స్వాన్, బిగ్ ఎలిఫెంట్ అట్లాంటివి వేయొద్దు. జుమ్కా వేసుకోవచ్చు, అలాంటివన్నీ వేసుకోవచ్చు. చిన్న ఎలిమెంట్స్ వేసుకోవచ్చు. ఓకే ఓకే. పీకాక్ వేసుకోవచ్చా? పికాక్ వేసుకోలేము, పికాక్ పెద్ద ఎలిమెంట్, సైజ్ లో పెద్ద ఎలిమెంట్. వేయచ్చు అప్పుడు వేసి చెప్పారు. చిన్నగా వేయడం వేరు, పికాక్ ఫుల్ ఫిగర్ ని దాని సైజు చిన్నగా చేసి ఇందులో వేయడం వేరు. ఎలిమెంట్ ఇట్సెల్ఫ్ చిన్నగా లేదు కదా, పికాక్ ని చిన్నగా వేసి వేయచ్చు అయితే. కానీ ఎలిమెంట్స్ బై డిఫాల్ట్ గా ఏవైతే చిన్నగా ఉన్నాయో అవి వేసుకోవాలని చెప్తున్నా. అర్థమైందా? బై డిఫాల్ట్ గా ఏవైతే చిన్నగా ఉన్నాయో అవి ప్రిఫర్ చేయాలి. మండల ఆర్ట్ లో వేసుకోవచ్చా మనం పీకాక్? మండల ఆర్ట్ లో కూడా పికాక్ వేసుకోవద్దు, మండల ఆర్ట్ లో కూడా వేసుకోవద్దు, ఉండదు. మీరు చాలా చిన్న సైజ్ లో ట్రై చేయండి, కొంచెం కొత్తగా ఉంటది. చాలా చిన్న సైజ్ లో వేస్తాము అంటే ట్రై చేయొచ్చు. మీరు మాట్లాడేంత కట్ అవుతుంది.
మీరు మాట్లాడేది అంతా కట్ అవుతుంది. అంటే మండల అట్లో నేను హోంవర్క్ లో ఒక దాంట్లో వేసాను మ్యామ్. కరెక్ట్ అన్నారు అందుకని నాకు వచ్చి మీరు అడుగుతున్నాను. మాట్లాడేది కట్ అవుతుంది. మ్యామ్ ఇప్పుడు వినిపిస్తుందా? స్నేహ గారు ఒక డౌట్ అండి. హలో మేడం. చెప్పండి. మీరు ఇక్కడ రైట్ ఆర్ లెఫ్ట్ అదే కట్ వర్క్ లోటస్ వేశారు కదా, అక్కడ కొంచెం ఎంటీ వచ్చిందని. సో నెక్స్ట్ పేస్లీ అటు సైడ్ ఆ డైరెక్షన్లో వేసుకోవాలి. సో ఈ కట్ వర్క్ లోటస్ వేసిన తర్వాత మనం స్విల్స్ కానీ స్పైరల్స్ అలాంటివి వేసుకోవచ్చా? మీరు కింద ఒక స్పైరల్ వేసారు కదా ఫస్ట్ ఒక రౌండ్, ఆ టైప్ ఏమైనా వేసుకోవచ్చా ఈ కట్ వర్క్ లోటస్ దగ్గర? వేసుకోవచ్చు. ఓకే, పేస్లే తప్పించి వేరే ఎలిమెంట్స్ ఏమన్నా వేసుకోవచ్చండి? పేజ్లే కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చా? ఓకే, అంటే నెక్స్ట్ది కూడా సేమ్ డైరెక్షన్ అయిపోతుంది కదా. అప్పుడు సేమ్ డైరెక్షన్ అయిపోతుంది అన్నప్పుడు వేసుకోవద్దు. బట్ ఏమంటారు, మీకు రొటీన్ గా ఉండొద్దు అంటే వేసుకోవద్దు. బట్ నార్మల్ గా అయితే వేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. ఓకే. హలో మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్లేస్ లో ఏమేయాలో మీరే చూస్ చేసుకోండి. ఈ ప్లేస్ లో ఇందులో అరబిక్ డిజైనింగ్ లో మనకు ఆర్డర్ అంటూ ఏం ఉండదు. మనకి ఇచ్చిన ఎలిమెంట్ ని మనము డిజైన్ లో కరెక్ట్ గా అరేంజ్ చేయాలి. అదే మనకు మేకింగ్ అన్నమాట, అంతే. బార్డర్ మ్యామ్, బార్డర్ వేసుకోవచ్చా? చెప్తాను ఇప్పుడు దీనికి ఆన్సర్. ఇప్పుడు మనం సపోజ్ గా బార్డర్ వేసుకున్నాం అనుకోండి, ఎట్లా వేసుకోవచ్చు మీరే చెప్పండి, మీకు అర్థమైంది. ఇటు సైడ్ బిగ్ స్పైరల్ ఉంది కదా, సైడ్ వేసుకోవాలి అనుకుంటా మేడం. ఓకే, రైట్ సైడ్ వేసుకోవాలంటే రైట్ సైడ్ ఎట్లా వేసుకుంటారు బార్డర్ ని? మీరు ఇక్కడ ఈ ప్లేస్ లో ఎట్లా అరేంజ్ చేస్తారు? ఇక్కడ వేసుకోరాదు బార్డర్. ఒకవేళ మనం సపోజ్ గా దీనికి బార్డర్ ని అటాచ్ చేసినా సరే ఏమవుతుందంటే, మనకు అరబిక్ డిజైన్ యొక్క విడ్త్ అనేది వెళ్తూ ఉంటే తగ్గాలి, లేకపోతే కాన్స్టాంట్ గా వెళ్ళాలి. అంతేగాని ఫస్ట్ సన్నగా ఉండే డిజైన్ తర్వాత సడన్ గా లావ్ అవ్వద్దు, ఇట్లా ఇటు కాకుండా. సో ఇక్కడ మనం బార్డర్ వేసుకోలేము. ఓకే, సో ఇక్కడ దీనికి కూడా మనం బార్డర్ వేసుకోలేము, మళ్ళీ డిజైన్ విడ్త్ అనేది పెరిగిపోతుంది. సో బార్డర్ అనేది రాంగ్ చాయిస్. ఇక్కడ బార్డర్ కాకుండా ఇంకేమైనా చెప్పండి. పేజ్లే వేసుకోవచ్చు. ఎట్లాగో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం వేసుకోవచ్చు. ఇక్కడ మనం వేసుకున్నా కానీ ఇట్లా వేసుకోవద్దు పేజ్లే. ఓకే, ఇలా వేసుకోవడం రాంగ్, ఇట్లా వేసుకోవద్దు. ఎక్కడ వేసుకోవాలి? ఇక్కడ ఈ లోతు ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ నంతా కవర్ చేస్తూ, ఈ ప్లేస్ నంతా కవర్ చేస్తూ ఇట్లా వేసుకోవాలి పేజ్లే.
ఇది. ఇప్పుడు ఏం వేయాలి నెక్స్ట్? నెక్స్ట్ ఏం వేద్దాము? ఫైనల్ లైన్స్ మ్యామ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనము ఇక్కడ వేసుకున్న ఫిల్లింగ్ లాగా కాకుండా డిఫరెంట్గా వేసుకుందాము ఇక్కడ. ఓకేనా? ఓన్లీ ఫిల్లింగ్ డిజైన్ మొత్తం వేస్తున్నాను నేను ఇందులో. ఇట్లా రిపిటేటివ్గా ఫిల్లింగ్ డిజైన్ వేసుకోవచ్చు, బాగుంటుంది. మ్యామ్ ఇంతకు ముందు అరబిక్ డిజైన్స్ లో షేడింగ్ యూస్ చేసేవాళ్ళు కదా? అవును, అది మనకు ఓల్డ్ ట్రెండ్ అనమాట. ఆ ట్రెండ్ అయిపోయింది. మనం అట్లాంటి డిజైన్స్ ఇప్పుడు వేయకూడదు. దీన్ని మనం ఇండో అరబిక్ స్టైల్ అంటాం. ఓకే మ్యామ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం డార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు? స్ట్రోక్స్ వస్తాయా మ్యామ్? స్ట్రోక్స్ వేసుకోవాలి అనుకుంటే ఇంకో ఇక్కడ స్ట్రోక్ ఉంది, ఇక్కడ స్ట్రోక్ ఉంది, ఇక్కడ స్ట్రోక్ ఉంది, ఇక్కడ స్ట్రోక్ ఉంది. ఇవే మన స్ట్రోక్స్. స్ట్రోక్స్ని మనం సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ స్ప్రైరల్ ఏమో. బిగ్ స్పైరల్ వేసుకోవాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇట్ సైడ్ వేసాము కదా, సో మనం ఇక్కడ ఇట్ సైడ్ వేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది డిజైన్. పిక్చర్ వచ్చింది కదా? ఇంకెవరికైనా డిఫరెంట్వి చెప్తే నేను ఇక్కడ చూపిస్తాను. ఏదేమంటే అది వేస్తాను. బిగ్ స్పైరల్ ఫ్లవర్ ఎట్లా వేయాలంటే ఇక్కడ మనకి వి షేప్ ఏర్పడింది కాబట్టి ఫ్లవర్ ఇట్లా వస్తుంది. ఫ్లవర్ మ్యామ్ చెక్ ప్యాటర్న్ వేస్తే ఎట్లా వస్తుంది? చెక్ ప్యాటర్న్ వేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనకు చెక్ ప్యాటర్న్ ఎప్పుడైనా సరే ఎట్లా ఉంటుందంటే అరబిక్ డిజైన్ మేకింగ్లో క్రాస్ ఉంటుంది అనమాట. సో క్రాస్ వస్తుంది చెక్ ప్యాటర్న్. ఇట్లా వస్తుంది చెక్ ప్యాటర్న్. ఇందులో వస్తుంది, ఈ ప్లేస్లో వస్తుంది చెక్ ప్యాటర్న్. ఇది చూపిస్తాను నేను, ఎందుకంటే ఇది కొంచెం అర్థం కాదు కాబట్టి. ఆ రెండు అర్థమైనవి కాబట్టి ఇట్లా వస్తుంది చెక్ ప్యాటర్న్. క్రాస్ అంటే ఎలా అండి? అర్థం కాల. అంటే ఇలాగా క్రాస్. స్ట్రైట్ లైన్ కాకుండా క్రాస్ అంటున్నారా? ఈ లైన్స్ గురించి చెప్పట్లేదు నేను, దీని గురించి చెప్తున్నాను. ఇదేంటిది, పైన మనకు స్ట్రైట్ లైన్ స్ట్రైట్ గా వస్తుంది చెక్ ప్యాటర్న్. ఇక్కడ మనకు క్రాస్ గా వస్తుంది చెక్ ప్యాటర్న్. ఓకే, అది ఎక్కడ ఎండ్ అవుతుందండి? ఇట్లాగే ఎండ్ అవుతుంది. అంటే చేతి ఎండ్కి టచ్ అవుతుందా? చేతి ఎండ్కి ఏం టచ్ అవ్వదు, మధ్యలోనే ఆగిపోతుంది. ఇట్లాగా ఇంతే. అంటే క్లోజింగ్ ఏమీ ఉండదా దీనికి? సెకండ్ క్లోజింగ్ ఉండదు, క్లోజింగ్ ఉండదు. ఓకే. కొన్ని ఇంకొక side. డిజైన్లో క్రాస్ కదా ఇలా తీసి చేతి ఎండ్ని టచ్ చేస్తారు కదా, అవి ఇలా మిడిల్లో వేసుకోకూడదా? వేసుకోవచ్చు, మీకు కావాలంటే ఇది ఒక్కటే ఎండింగ్ వరకు వేసుకోవచ్చు. ఓకే, అలా ఎండింగ్ వేసినప్పుడు మనకి ఇప్పుడు ఏదైతే బాగుండదు, ఎందుకంటే కింద డిజైన్ తాకదు చెయ్యికి అటు సైడ్, పైన డిజైన్ తాకదు.
మిడిల్ ఒక్కటే తాకితే మంచిగా ఉండదు చూడడానికి. ఓకే. మ్యామ్ చెక్స్ లో డాట్స్ పెట్టుకోవచ్చా ఇప్పుడు మీరు వేసిన దాంట్లో? చెక్స్ లో డాట్స్ పెట్టుకోవచ్చు. మ్యామ్ ఇందాక మీరు చెప్పాక వెళ్ళకూడదు చేస్తారు కదా, మరి ఇక్కడ ఎందుకు వేసుకోవాలి? చెక్ ప్యాటర్న్ వేయకూడదు అని నేను ఎందుకు చెప్పాను? అప్పుడు బార్డర్ చెప్పారు, బార్డర్ వేయద్దని చెప్పారు. చెక్ ప్యాటర్న్ ఇక్కడ వేసుకోవడానికి ఏమంటారు, మనకు స్పేస్ అనేది ఎక్కువ కిందికి లేదు. ఎక్కువ కిందికి ఉన్న దగ్గర అట్లా మనం పెట్టుకోవాలి. ఓకే ఓకే. మేడం కొన్ని డిజైన్స్ లో ఓన్లీ అదేంటి ఫ్లవర్ ఫేస్లే ఆ రెండు వేసి మొత్తం చెయ్యి అంతా వేస్తారు కదా మేడం, అట్లా కూడా వేసుకోవచ్చా? అట్లా కూడా వేసుకోవచ్చు. మనం అరబిక్ డిజైన్స్ లో ఓన్లీ 2 ఎలిమెంట్స్ యూజ్ చేసి మొత్తం డిజైన్ అంతా వేసుకోవచ్చు. ఓన్లీ ఫ్లవర్ పేస్లే అట్లా మనం రిపీట్ చేసుకుంటూ డిజైన్ అంతా వేసుకోవచ్చు అరబిక్ డిజైన్. అదే మేడం. ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొక ఎలిమెంట్ చూస్ చేసుకోండి. స్నేహ గారు ఇంకొక డౌట్. సో నేను ఒక ఫోటో పంపించాను. నాకేమైంది అని అంటే ఆ ఫ్లవర్ వేసిన తర్వాత లెఫ్ట్ సైడ్కి లోటస్ అంత స్పేస్ లేదు. అండ్ స్ట్రోక్ మీదకి వెళ్ళొద్దు కదా డిజైన్. లెఫ్ట్ సైడ్ మీరు రాంగ్ చేశారు. మీ స్ట్రోక్ అంత తక్కువ ప్లేస్ లో ఎండ్ అయితే మీరు ఇటు సైడ్ డిజైన్ ని మీరు ఎక్స్పాండ్ చేయలేరు. ఓకే ఓకే. సో మీ స్ట్రోక్ అనేది చాలా ఏమంటారు లైక్ బయటికి రావాలి. మీ స్ట్రోక్ బయటికి రావాలి అంటే మీది ఈ షేప్ అనేది కూడా కొంచెం బయటకు ఉండాలి. ఓకే ఓకే. మీ డిజైన్ అంతా క్రాస్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఓకే ఓకే. మ్యామ్ ఒకసారి ఫోటో పెట్టాను చూడరా. సేమ్ ప్రాబ్లం శిరీష గారు కూడా అంతే చేశారు. రాంగ్ వెళ్ళిపోయింది డైరెక్షన్. అవును మేడం, ఇప్పుడు పక్కన ఏమో అర్థం కావట్లేదు. రాంగ్ చేశారు మీరు, మరీ ఇటు వెళ్ళిపోయారు. దీన్ని ఇక్కడికి షార్ట్ గా ఎండ్ చేశారు. షార్ట్ గా ఎండ్ చేసేసరికి ఇది ఇటు జరిగిపోయింది. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఫిక్స్ చేయడానికి ఇక కుదరదు అంతేనా? అలా ఇంకా కుదరదు ఇంకా. ఓకే ఓకే. ఎందుకంటే ఈ స్ట్రోక్స్ అనేటివి ఎండింగ్స్, వాటి తర్వాత మనం డిజైన్ ని వేయలేము. అండ్ దీనికి కూడా మనము ఇట్లా డిజైన్ వేసుకోవద్దు, అది కూడా రాంగ్. లక్ష్మీ దుర్గ గారు కరెక్టే వేశారు. అది నాకు అర్థం కాలేదు. పేస్లీ దగ్గర ఏమన్నా రాంగ్ వేసిందా అంటే షేప్ రాంగ్ వేసిందా? మీ పేరు? శ్వేత సారీ. మీరు ఈ పార్ట్ ఉంది కదా, ఇది మీకు ఇంత లేదు చూడండి ఒకసారి. అది తప్పు వచ్చింది. కరెక్ట్. మీరు ఏం చేశారు, దీన్ని ఇట్లా షార్ట్ గా ఎండ్ చేశారు. అప్పుడు ఇదేమైంది, షార్ట్ అయిపోయింది. ఇదేమైంది, షార్ట్ అయిపోయింది. ఈ షార్ట్ కే మీకు ఈ ఫ్లవర్ కవర్ అయిపోయింది. ఇది మీరు ఇంకెక్కడ వేస్తారు? ఓకే. నేను దీన్ని బేస్ చేసుకొని వేసాను నేను. ఓకే ఓకే. ఓకేనా? మీరు డిజైన్ ని ఫస్ట్ సన్నగా చేసేసారు. ఇంకా దాన్ని లావ్ చేయడం రాదు ఇంకా డిజైన్ ని. ఓకే అర్థమైంది. సో ఇలా సింగిల్ ఎలిమెంట్ తో కూడా వెళ్ళిపోవడానికి కుదరదా ఇప్పుడు? సింగిల్ ఎలిమెంట్ తో వెళ్ళొచ్చు, మీకు పైన ప్లేస్ ఏదైతే ఉందో అది. కానీ సింగిల్ ఎలిమెంట్ వేసుకుంటూ వెళ్ళాం మనం అరబిక్ లో. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు ఎలిమెంట్ మళ్ళీ చూస్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ చూస్ చేసుకున్నా కానీ ఇట్లా వెళ్ళిపోవద్దు, రాంగ్. ఇప్పుడు ఫ్లవర్ చూస్ చేసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ మనము ఇట్లా వెళ్ళిపోవద్దు. ఇట్లా ఎగ్జాంపుల్ ఇట్లా వెళ్తున్నాము, ఇట్లా వెళ్ళేటప్పుడు ఫేస్ లో వేసినప్పుడు దానికి స్పైరల్ అంటే మ్యాంగో లాగా అలా వేసుకోవచ్చా? ఇట్లా స్పైరల్ అలా వేస్తారు కదా ఎడ్జ్ లో. ఇక్కడనా? అవును మేడం. ఇట్లానా? స్పైరల్ టైప్ అటు సైడే. ఇట్లానా? ఇట్లా
కనిపించట్లేదు. ఇట్లనా? లేదు లేదు, జస్ట్ పేస్లేకే అంటే స్పైరల్ లాగా దానికే ఇప్పుడు ఎడ్జ్ వచ్చింది కదా, కర్వ్ లాగా ఎస్ షేప్ ఉమ్. అక్కడ. ఈ పేజ్లో వేసుకున్నప్పుడే దానికి రింగ్ తిప్పొచ్చా అంటున్నారా? అదే అంటున్నా. నిన్న అరబిక్ ఎలిమెంట్స్ చెప్పేటప్పుడు నేను క్లియర్గా చెప్పాను మ్యాంగో షేప్ వేయొద్దు అని. ఓకే. ఇప్పుడు మేము మళ్ళీ ట్రై చేయమంటారా? రాంగ్ పోయిన వాళ్ళు మళ్ళీ వేయాలి. ఇప్పుడు మనము సపోజ్గా ఫ్లవర్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లవర్ని మనము ఇట్లా వెయ్యము. ఎందుకంటే మీ డిజైన్ విడ్త్ అనేది ఇంతే, మీరు ఈ విడ్త్లోనే తీసుకెళ్ళాలి మీ డిజైన్ని, ఈ లైన్లోనే వెళ్ళాలి మీ డిజైన్, ఇది దాటకూడదు. అర్థమైందా? సో స్ట్రోక్ అనేది కొంచెం బయటకు ఉంటుంది, డిజైన్ అంతా స్ట్రోక్ లోపలే ఉండాలి, అంతే అండి. అవును. ఇప్పుడు మీరు ఫ్లవర్ వేసారు కదా, ఫ్లవర్కి బార్డర్ లాంటిది వేసుకోవచ్చా అండి, స్పేస్ ఉంటే, ప్లేస్ ఉంటే? ఫ్లవర్ వేయలేదు నేను ఇంకా ఇక్కడ కాదు, అంతకుముందు ఫ్లవర్ వేయడం అవి అయ్యాయి కదా దీనికి. వేసుకోవచ్చు. మనం బార్డర్ వేసినప్పుడు ఇక్కడ 4 లైన్ బార్డర్ వేశారు కదా, మ్యాక్స్ 4 లైన్ బార్డరేనా ఇలాంటి చోట, అంటే ఫ్లవర్ తర్వాత బార్డర్ ఏమి వేయలేదే. ఒకవేళ వేస్తే వేసుకోవచ్చు. 4 లైన్ బార్డరే వేయాలా, అంతకుమించి మనకి ఇంకా పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటాయి కదా, 4 లైన్ వేసి మధ్యలో మళ్ళీ వేరే డిజైన్ వేసి మళ్ళీ 4 లైన్ ఏదైనా వేసుకోవచ్చు, కానీ మనం ఈ అవుట్ లైన్ అనేది దాటొద్దు అంతే. ఓకే. బార్డర్ ఉన్నప్పుడు ఏ బార్డర్ అయినా వేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్ చెప్పండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఈ ప్లేస్లో కవర్ అవ్వాలి. ఈ ప్లేస్లో మేడం మళ్ళీ స్పైరల్ వేసుకోవచ్చా? అంటే సేమ్ డైరెక్షన్ అవుతుంది కదా. మళ్ళీ స్పైరల్ వేసుకోవద్దు, కాకపోతే ఏంటంటే ఇదే స్పైరల్ని మీరు చిన్నగా వేసుకోవచ్చు. ఇట్లా స్ట్రోక్స్ ఇప్పుడు వచ్చినాయి స్ట్రోక్స్. ఆ స్ట్రోక్స్ వేసుకున్నా కూడా ఇంకొక లైన్ వేసుకొని హమ్స్ వేసుకొని క్లోజ్. ఇప్పుడు ఇందులో వేయాలి, మీరే చెప్పండి ఏం వేయాలో. ఏదైనా పిక్ చేసుకోండి ర్యాండమ్గా. ఫ్లవర్ మళ్ళీ ఫ్లవర్ వేసుకుంటే ఇట్లా వేసుకుంటాము, తెలిసిన విషయమే. ఏమంటే వేస్తాను ఫ్లవర్. ఫ్లవర్ మేడం ఆ ప్లేస్ లో కట్ వర్క్ కూడా వేసుకోవచ్చా? కట్ వర్క్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మేడం ఇప్పుడు హమ్స్ వేసారు కదా, మీడియం హమ్స్. ఈ హమ్స్ ని అంటే కొంచెం పైన లైన్ వేసి డార్క్ వేసి మళ్ళీ లైన్ వేసి హమ్స్ తో అట్లా క్లోజ్ చేయొచ్చా? లాంగ్ అవుద్దా? చేయొచ్చు. ఇలా పైన లైన్ వేసి ఇప్పుడు ఇది మనం కట్ వర్క్ లోకి యాడ్ అయిపోతుంది, దట్స్ ఓకే, వేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ లైన్ వేసి హమ్స్ వేసి క్లోజ్ చేయొచ్చు. కరెక్ట్. ఇది మళ్ళీ పేజ్ లో వేసుకోవచ్చా? ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వేయాలి పేజ్ లే. నెక్స్ట్
7 ఎలిమెంట్స్ ఉన్నాయండి. మీరు ఏ ఎలిమెంట్ అయినా పిక్ చేయండి, ఒక స్ట్రోక్స్ తప్ప. ఇక్కడ బార్డర్ వేయరాదు కదా? వేసుకోవచ్చు, ఇక్కడ బార్డర్ ఇట్లా వేసుకోవచ్చు. ఇది బార్డర్, ఇది బార్డర్. ఓకే. మళ్ళీ స్మాల్ చెక్స్ వేసుకోవచ్చు మ్యామ్. ఇటు సైడ్ అది లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు రైట్ సైడ్ వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, కానీ బాగుండదు. చెక్స్ మనం ఊరికే వేసుకోకూడదు, మంచిగా ఉండదు. చెక్స్ ఒక్కసారి మహా అంటే 2 సార్లు, ఎల్బో దగ్గర ఒకసారి వేసారు అని అంటే మళ్ళీ పామ్ దగ్గర ఎక్కడనో వేయాలి, మళ్ళీ ఊరికే మధ్యలో వేసుకోకూడదు. ఎక్కువ మనం వేయాల్సింది పేజ్లే, ఫ్లవర్, స్పైరల్, ఇవి వేయాలి ఎక్కువ. ఇప్పుడు ఈ లొకేషన్ లో స్పైరల్ ఇలా రైట్ తిప్పి వేస్తే బాగుంటుందా షేప్ అక్కడ? బాగుంటది, కానీ ఒక ఎంటీ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెం ఎంటీ ఫీలింగ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ అదే ఫీలింగ్ వస్తుంది ఎంటీ. ఇటు సైడ్ వస్తే బాగుంటది, సో అవాయిడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా పేస్లీ ఆర్ ఫ్లవర్ అలా వేసుకోవడమే, అంతే కదా? అవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయి మనకి? సింగిల్ ఎలిమెంట్ కట్ వర్క్ ఉంది, అది కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసుకోవచ్చు. ఏమేమంటారు ఇటు సైడ్? సింగిల్ ఎలిమెంట్ కట్ వర్క్ వేయండి. సింగిల్ ఎలిమెంట్ కట్ వర్క్ మనం మోస్ట్లీ ఎట్లాంటి ప్లేసెస్లో చూస్ చేసుకోవాలంటే, మరీ షేప్ అనేది ఇట్లా వీగా ఉంటుంది చూడండి, అట్లాంటి ప్లేసెస్లో చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్లేస్లో వేసుకుంటే అంత బాగుండదు లుక్. ఓకే. సో పేస్లీ బాగుంటుందా ఇక్కడ? ఫ్లవర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి పేస్లీ ఒకటే బాగుంటుంది ఇక. పేజ్లే మంచిగా ఉంటుంది, ఇట్లా సగం సగం షేప్లు ఉన్న దగ్గర. ఇందులో ఫిల్లింగ్ ఏదైనా వేసుకోవచ్చు. అక్కడ ఫస్ట్ మనం పైన వేసుకున్న దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నా. ఓకే. సో షేడింగ్ కొంచెం కూడా ఎక్కడ వేసుకోవద్దా? ఆర్ ఎక్కడైనా కొంచెం మిగిలిన స్పేస్ లో అయినా వేసుకోవచ్చా? షేడింగ్ వేసుకోవద్దు, ఇండో అరబిక్లో బాగుండదు. షేడింగ్ వేసుకుంటే డిజైన్ అంతా షేడింగ్ వేసుకోవాలి. ఇది షేడింగ్ కాదు, ఇవి లైన్స్. నేను ఫాస్ట్గా పెట్టిన. యా జస్ట్ బట్ జస్ట్ అడుగుతున్నాను క్వశ్చన్ కోసం. షేడింగ్ చేసుకుంటే డిజైన్ అంతా వేసుకోవాలి. ఓకే. కొన్ని వేయద్దు, బాగుండదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వేసుకోవచ్చు కట్ వర్క్, బాగుంటది ఇప్పుడు ఇక్కడ. యా. సో ఇప్పుడు మనము హ్యాండ్లో అది ఎండ్కి స్టార్ట్ చేసి పామ్ వచ్చేంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిజైన్ వేసామనుకోండి, ఇప్పుడు ఇక్కడ పామ్ నుంచి మళ్ళీ యాంగిల్ చేంజెస్ వేసుకోవచ్చు కదా? ఏంటండి ఇప్పుడు?
ఇప్పుడు ఇది మీరు చూపెట్టారు కదా బార్డర్ హ్యాండ్ వేసేటప్పుడు రెగ్యులర్ గా మనం ఇండియన్ డిజైన్ బార్డర్ ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ స్టార్ట్ చేస్తాము అప్రాక్సిమేట్లీ చేసి అలా ఇదా? అది మ్మ్. హ్యాండ్ కి వేసేటప్పుడు ఇది. సో అలా వేసి పామ్ వరకు ఎండ్ అయ్యింది. సో పామ్ నుంచి కూడా అలా పామ్ కి కూడా స్ట్రైట్ గా వేస్తూ ఉండాలా? పామ్ నుంచి కొంచెం ఏదైనా క్రాస్ గా వేసుకోవచ్చా? ఇట్లా పాము ఉంటే ఇట్లా వస్తుంది డిజైన్, ఓకే ఓకే ఇందులో వస్తుంది ఇట్లా, ఓకే ఇట్లా పోతుంది, ఓకే ఇలా పోతుంది డిజైన్. ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ స్పైరల్ వేయొద్దు కదా రైట్ సైడ్ కి? రైట్ సైడ్ వేయొద్దు స్పైరల్, ఇక్కడ హైలైట్ అవుతుంది మనకి, ఈజీగా హైలైట్ అవుతుంది. సో మళ్ళీ లీవ్స్ వస్తాయి. ఇక్కడ వేసుకుందాము దానికి బదులు మనం స్పైరల్ ఇలాగా. ఓకే ఈ ప్లేస్ ని ఇట్లా క్లోజ్ చేసినాం. ఓకే సో రైట్ సైడ్ పేస్లీ ఆర్ ఫ్లవర్ వేయొచ్చా? వేసుకోవచ్చు. మీరు సెంటర్ లోంచి వి షేప్ ఉన్న దగ్గర నుంచి తీయలేదు బికాస్ ఇట్ గోస్ మోర్ టువర్డ్స్ రైట్, అందుకనా? అవును, ఇందులోంచి ఎందుకు వేయలేదంటే ఇట్లా వేస్తే ఫ్లవర్ ఇట్లా పోతుంది, అట్లా వేయొద్దు. ఇది దాటొద్దు అంటే దీనికి ఆ సర్కిల్ నేను వేసేసాను. ఓకే ఓకే ఇప్పుడు ఈ ప్లేస్ కవర్ అవుతుంది పెటల్స్ తోటి. యా కరెక్ట్. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ జస్ట్ స్ట్రోక్స్ అలా వి షేప్ ఆర్ ఏదైనా ఇలా తెచ్చుకోవడానికి స్ట్రోక్స్ వేసుకోవచ్చా? బాగానే ఉంటుందా ఫ్లవర్ పైన? ఇక్కడ ఇట్లనా స్ట్రోక్స్, ఇట్లనా, ఇట్లా మిడిల్లో వేసుకోవచ్చు స్ట్రోక్స్. వేసుకొని దాన్ని క్లోజ్ చేయాలి. ఇట్లా కట్ వర్క్ ని మనం ఎట్లా క్లోజ్ చేస్తామో అట్లా క్లోజ్ చేయాలి. ఓకే ఓకే సో ఐ వాజ్ థింకింగ్ మోర్ ఆఫ్ లైక్ రైట్ సైడ్ స్పైరల్ కి స్ట్రోక్స్ వేసాం కదా, అలాంటి స్ట్రోక్స్ ఇటు ఫ్లవర్ కి రైట్ సైడ్ వేస్తే షేప్ అవుట్ అయిపోతుందా అది? ఇక్కడ ఇట్లా స్పైరలా? స్పైరల్ కాదు, జస్ట్ ఆ ఫ్లవర్ ని కవర్ చేస్తూ స్ట్రోక్స్ అలా. ఫ్లవర్ ని కవర్ చేయడం అంటే దాని మీద లైన్ వేయాల్సి వస్తుంది. ఓకే ఓకే లైన్ వేసిన తర్వాత స్ట్రోక్స్ వేసుకోవచ్చా? అట్లా పెరుగుతుంది, విడ్త్ పెరుగుతుంది. ఓకే ఓకే విడ్త్ మనకు తగ్గుతా ఉండాలి, పెరగకూడదు. ఓకే ఓకే వెళ్ళే కొద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఏమిద్దాము?
ఏదైనా పిక్ చేయండి, పర్లేదు. ఏది ఇద్దాము? అర్థం అవ్వట్లేదు మేడం. పేస్ట్లే వేయచ్చా? మేఘనా గారు ఏమి ఇద్దాము? పావని గారు ఏమి ఇద్దాం చెప్పండి. పేస్ట్లేనే పేజ్లీ అనిపిస్తుంది. చేద్దామా మ్యామ్? ఓకే, పేజ్లు ఇద్దామంటే పేజ్లేనే అసలు ఇద్దాము. ఇటు వేయాలి, పేస్ట్లే కాకుండా ఎందుకంటే ఇటు లోతుంది కాబట్టి ఇటు వేయాలి పేజ్లే. పేస్ట్లే కాకుండా అసలు వేరేది ఏదైనా వేయొచ్చా అండి? ఏదైనా వేయొచ్చు, అందుకే కదా అప్పటి నుంచి అడుగుతున్నాను, చెప్పండి ఒక ఎలిమెంట్ ఇద్దాము అని. అంటే ఆ షేప్ చూస్తుంటే అక్కడ పేస్ట్లేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది. అయితే పేస్ట్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇది అరబిక్లో ఆర్డర్ ఉండదు మనకి, ఏది వస్తే అది వేయడమే. ఐడియా కోసం మీరు చెప్పండి, పేస్ట్లే కాకుండా వేరేదైతే మీరేమేస్తారు? వేరే ఫ్లవర్ వేసుకోవచ్చు, ఇట్లా అంతేనా? ఓకే. కట్ వర్క్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న స్ట్రోక్స్ పెట్టుకోవచ్చు. అంటే స్ట్రోక్స్ పెట్టుకుని క్లోజ్ చేసేలా అంటున్నారా? క్లోజ్ చేయొద్దు, ఓపెన్గా వదిలేసేయాలి. ఓకే. ఓపెన్ గా వదిలేసి మళ్ళీ లైన్ హమ్స్ వేసి ఇంకా డిజైన్ వేయచ్చా మ్యామ్? వేయచ్చు, బార్డర్ వేసుకుని వేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమిద్దాం చెప్పండి, మీకు ఏది వస్తే అదే చెప్పేసేయండి. స్పైరల్ వేద్దాము, స్పైరల్ వేద్దామంటే స్పైరల్ వేద్దాము. స్పైరల్ విత్ స్ట్రోక్స్. ఇంతే. ఓకే, నెక్స్ట్ ఏదో ఒక ఎలిమెంట్ పిక్ చేయండి. మినీ రోజ్ వేయండి మేడం. మినీ రోజ్ వేయాలా? మినీ రోజ్ వేద్దాం, ఇట్లా లోపల కట్ వర్క్ వేసి. మ్యామ్ కొంచెం పైన కదండి పేపర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము, చెప్పండి. ఇప్పుడైనా ఫాస్ట్ గా చెప్పండి డిజైన్. ఫాస్ట్ గా మీరు ఎలిమెంట్ ని చూస్ చేసుకుంటే ఏదైనా వేయచ్చు. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని ఏం ఉండదు. ఇందాక సింగిల్ మినీ రోజ్ వేసారు కదా, అక్కడ బంచ్ వేయచ్చా మేడం? కింద 3 వేయచ్చు. ఇక్కడ 3 బ్రాంచెస్ వేయచ్చు అంటున్నారా? వేయచ్చు, దీని లోపలనే రావాలి, బయటికి రావద్దు. ఓకే. మళ్ళీ చెప్పండి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం డిజైన్. ఐడియా వస్తుందా? ఇంకెవరికైనా ఐడియా రావట్లేదా? మ్యామ్ ఫ్లవర్తో స్టార్ట్ చేద్దాం ఈసారి. ఓకే, ఫ్లవర్తో స్టార్ట్ చేద్దాము. ఎవరికైనా ఐడియా రావట్లేదా అండి, ఎట్లా అరబిక్ డిజైన్ని ఫామ్ చేయాలి అనేది? ఇంకా కూడా ఏం లేదు, చాలా సింపుల్. ఏదైనా ఒక ఎలిమెంట్ పిక్ చేసుకొని కంటిన్యూ చేస్తూ ఉండాలి, లెఫ్ట్ రైట్ డిజైన్ ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. సింపుల్, వెరీ సింపుల్ అరబిక్ డిజైన్. ఒకవేళ మనకు అటు సైడ్ ఇటు సైడ్ అంటే లెఫ్ట్ ఆర్ రైట్ స్పేస్ తక్కువ ఉన్న దగ్గర స్పైరల్ వేసుకోవచ్చు, సరిపోతుంది. మనము ఏమంటారు, డిస్టెన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ లెఫ్ట్ రైట్ తీసుకొని వెళ్ళాలి డిజైన్ ని, అంతే. ఇప్పుడు ఫ్లవర్ వేసుకున్నాము,
నెక్స్ట్ లెఫ్ట్ అన్న రైట్ అన్న వేసుకోవాలి. మళ్ళీ ఒక సైడ్ తక్కువ అవుతుంది, ఆ సైడ్ వేసుకోవాలి. ఇంకో సైడ్ తక్కువ అవుతుంది, ఇంకో సైడ్ వేసుకోవాలి. లెఫ్ట్ తక్కువ అయితే లెఫ్ట్, రైట్ తక్కువ అయితే రైట్, రెండు ఈక్వల్గా ఉంటే మిడిల్లో నుంచి ఒకటి వేసుకోవాలి. అట్లా అట్లా వేసుకుంటూ వెళ్ళాలి. మేడం ఇప్పుడు ఫ్లవర్ వేసారు కదా, ఫ్లవర్ కి అటు ఇటు పేజ్లీ వేయొచ్చు కదా మధ్యలో కొంచెం. వేయచ్చు. ఫ్లవర్కి అటు ఇటు పేజ్లో వేస్తున్నా చూడండి. ఓకే, ఒక సైడ్ అయిపోయింది పేజ్లే. ఇప్పుడు ఇటు వేస్తున్నా చూడండి పేజ్లే. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ కట్ వర్క్ విత్ జుమ్కా వస్తుందా? వేసుకోవచ్చు. కట్ వర్క్ ఇందులో జుమ్కా మీరు దీన్ని డిజైన్ చేసుకోండి. నేను జస్ట్ అవుట్లైన్ వేస్తున్నా. నెక్స్ట్ స్పైరల్స్ వస్తామా? వస్తాయి స్పైరల్స్. మేడం అక్కడ మీరు 3 వేసారా మేడం జుమ్కాస్? అవును. ఫ్లవర్ మ్యామ్, ఫ్లవర్ ఇట్లా వేసుకోవాలి. నెక్స్ట్ పేస్లీ. పేస్లీ ఇట్లా డిజైన్ ఫార్మేషన్ అర్థమవుతుందా అండి? ఎట్లా చేస్తున్నాం ఫాము? ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. డిజైన్ సింపుల్. అర్థం కానట్టుంది మ్యామ్. కొంచెం మ్యామ్ ఇప్పుడు స్పైరల్ వేసుకోవచ్చా? లెఫ్ట్ సైడ్ వేసుకోవచ్చు. చిన్నగా వేసుకోవాలి, కొంచెమే ప్లేస్ ఉంది కాబట్టి. పెద్దగా వేస్తే పెద్దగా అయిపోతుంది. బార్డర్ ఏమైనా వస్తుందా మ్యామ్ అక్కడ ఇప్పుడు? వస్తుంది. ఇట్లా వేసుకోవచ్చు బార్డర్, దీంట్లో బార్డర్ వేసుకోవచ్చు. ఫ్లవర్ మ్యామ్, ఫ్లవర్ వేసుకుంటున్నాం ఇక్కడ. పేజ్లో ఇటు వేసుకోవాలి, ఎందుకంటే అటు వేసినాం కదా.
ఇంకా ఎవరికైనా అర్థం అవ్వట్లేదా అండి? అర్థమైన వాళ్ళు కాకుండా అర్థం కాని వాళ్ళు ఎంతమంది? అర్థం కాని వాళ్ళు ఒకసారి గ్రూప్లో మెసేజ్ చేయండి, ఫామ్ ఎట్లా చేస్తున్నాము. అర్థం కాని వాళ్ళు నో అని మెసేజ్ చేయండి ఒకసారి గ్రూప్లో. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. అయితే ఎట్లా డిజైన్ ఫామ్ చేయాలో నేను మీకు 3 అరబిక్ డిజైన్స్ ఇస్తాను. అవి ఫస్ట్ మీరు చూసుకుంటూ వేయండి. చూసుకుంటూ వేసిన తర్వాత మీరే ఓన్గా ఒక డిజైన్ని ఫామ్ చేయండి చూడకుండా. మేడం ఇప్పుడు ఇటు సైడ్ కి చెక్ ప్యాటర్న్ వేస్తే లాంగ్ అవుద్దా? అంటే ఒక 3 డిజైన్స్ పెట్టినాను. ఆ 3 డిజైన్స్ చూసుకుంటూ వేయండి. వేసినాక చూడకుండా అరబిక్ డిజైన్ ని ట్రై చేయండి. ఇటు సైడ్ మీరు చెక్స్ వేసుకోవచ్చా అని అడుగుతున్నారు కదా. ఎస్ మ్యామ్. చాలా తక్కువ వస్తుంది చెక్స్ డిజైన్, ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. ఓకేనా? ఏంటంటే ఓకేనా? సో స్నేహ గారు, ఇందాక చెక్ ప్యాటర్న్లో ఒక సైడ్ మనం క్లోజ్ చేయలేదు కదా, ఇక్కడ మనకి స్పేస్ ఉంది కాబట్టి సెకండ్ సైడ్ కూడా క్లోజ్ చేసుకుంటున్నాం. అదే ఇంకో సెకండ్ సైడ్ కూడా క్లోజ్ అంటే క్లోజ్ కాదు, సెకండ్ సైడ్ బార్డర్. ఇక్కడ ఇదా? 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. అంతే. అవును. క్లోజింగ్ అయితే మీరు చెయ్యము. అడిగింది ఇక్కడ అనుకున్నా నేను. ఇక్కడ కాదు. చేయము. ఇక్కడ మనకు ప్లేస్ ఆల్రెడీ అది క్లోజింగ్ గా ఉంటే మనం చెయ్యము. క్లోజ్ లేకపోతే మనం ఇట్లా గీత గీసుకొని చేస్తాము. ఓకే. కొన్ని చెక్ ప్యాటర్న్స్ హ్యాండ్కి టచ్ అవుతాయి కదా, ఒకవేళ అలా చేయాలంటే ఏ పాయింట్లో చేయాలి? మనం స్టార్టింగ్లో చేస్తామా? ఇది మొత్తం హ్యాండ్ అంతా వెళ్ళిపోవాలంటున్నారా? అట్లేం లేదు, ఎక్కడైనా వేసుకోవచ్చు. అంటే మిడిల్లో అయితే మనకి డిజైన్ డిస్టర్బ్ అవుతుంది కదా, స్టార్టింగ్ అంతా సన్నగా వచ్చి మధ్యలో కానీ కొంతమంది వేస్తారు అట్లాగా. వేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే. కానీ స్టార్టింగ్ లో వేసుకున్నా కూడా ఏం కాదు, ఇక్కడ వేసుకున్నా ఏం కాదు. కానీ అంటే నేనైతే అట్లా ఎండింగ్స్ నేను ఫాలో అవ్వను అనమాట. నేను ఓన్లీ మిడిల్ లోనే వెళ్తా. ఎందుకంటే మనం అట్లా వేసాం అనుకోండి, ఇదేమో ఇటు సైడ్ వేసినాం, మిగతా అంతా కూడా మొత్తం వేయమ్మా అని అంటారు. అందుకని ఇంకా నేను అట్లా ఫాలో అవ్వలేదు ఎప్పుడు. సో అరబిక్ అనేది అయితే స్ట్రైట్ వచ్చి ఫింగర్ పాయింట్ ఫింగర్ని టచ్ చేస్తుంది, లేకపోతే అలా కొంచెం సన్నగా వెడల్పు నుంచి ఇలా సన్నగా తగ్గుకుంటూ వస్తుందా? అంతే. సో మనకి పాయింట్ ఫింగర్ని టచ్ అవుతుంది కదా, సో ఖచ్చితంగా మనం పాయింట్ ఫింగర్కే ఎండ్ చేస్తామా, వేరే ఫింగర్ కూడా చేసుకోవచ్చా? ఆ ఫింగర్కే ఎండ్ చేస్తాం మనము. కొంతమంది ఏం చేస్తారంటే పక్కన ఫింగర్ కూడా వేస్తారు, అంటే 2 ఫింగర్స్కి వస్తారు. అదే ఇంకా దాన్ని సన్నం చేయరు డిజైన్ని, అట్లా లావుగానే వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే. ఇంకా స్ట్రైట్ లైన్ లాగానే ఉంటుంది, 2 ఫింగర్స్ కవర్ చేసి. స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది, 2 ఫింగర్స్కి వెళ్తుంది డిజైన్. మనం ఫింగర్స్కి ఏమైనా డిజైన్ వేస్తామండి అరబిక్లో? అంటే పాయింట్ ఫింగర్ కంటిన్యూ చేస్తాం. ఓకే. మనకు ఫింగర్స్కి మనకు నచ్చిన డిజైన్ మనం వేసుకోవచ్చు డిజైన్ని బట్టి. ఫుల్ ఫింగర్కి వేయక్కర్లేదు కదా, జస్ట్ టిప్స్ దగ్గర కొంచెం వేస్తే సరిపోతుందా? అంతే. నేను మీకు రిఫరెన్స్ ఇచ్చాను కదా, అందులో ఉంటుంది చూడండి, ఫింగర్స్ కూడా ఉంటుంది అందులో. సో మనం వేయొచ్చు వేయకపోవచ్చు అదర్ అంతే, వేయొచ్చు వేయకపోవచ్చు, మన చాయిస్, క్లయింట్ చాయిస్.
ఇప్పుడు మనం గెస్ట్స్‌కి మోస్ట్‌లీ అరబిక్ ప్రిఫర్ చేస్తాం కదా! ఎక్కువ మంది ఉంటారు. అవును. సో, అవును. ఎంత బేసిక్ డిజైన్ అంటే మనం ఎన్ని మినిట్స్‌లో కవర్ చేసేలాంటి డిజైన్ పిక్ చేసుకోవాలి గెస్ట్స్‌కి వేసినప్పుడు? గెస్ట్‌కి వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వేయాలి. ప్రైజెస్ ప్రకారం ఎయ్యాలి. నేను ప్రైజింగ్ చెప్తాను చూడండి. హ్మ్. సో, ఫస్ట్ మనకి హ్యాండ్ మెజర్‌మెంట్స్ తెలవాలి. అంటే మనం ఎట్లా ప్రైజింగ్ ఎయ్యాలి అంటే మనకు ఫస్ట్ మెజర్‌మెంట్ సైజెస్ తెలవాలి హ్యాండ్‌ది. ఇది రాసుకోండి అందరూ. ఇది మన హ్యాండ్ అయితే ఇది మన హ్యాండ్. ఎగ్జాంపుల్ ఇది ఎల్బో వరకు అనుకోండి. ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మధ్యలో ఉన్న భాగం తీసుకుంటే ఇక్కడి వరకు దీన్ని మిడ్ లెంత్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేస్తే మిడ్ లెంత్ అంటాం. హ్యాండ్ మిడిల్ వరకు అంటాం. ఇక్కడ వరకు వేసాం అనుకోండి, ఓన్లీ పామ్లో వేసామంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాంట్లో రెండు ఉంటాయి. ఒకటి బ్యాంగిల్ లెంత్, ఒకటి వ్రిస్ట్. ఇక్కడ వరకు వేస్తే వ్రిస్ట్ అంటాం. ఇక్కడ వరకు వేస్తే బ్యాంగిల్ లెంత్ అంటాం. సో, మనం పామ్ అని చెప్పినప్పుడు అది ఫుల్ పామ్ వస్తుంది కదండీ! అరబిక్ లాంటిది వేస్తే అది పామ్ లెంత్ డిజైన్ కేటగిరీలోకి వస్తదా? వస్తది. ఇప్పుడు మీరు అరబిక్ డిజైన్‌ని ఇట్లా వేశారనుకోండి, ఇట్లా అది పామ్ అరబిక్ అయితది. కానీ ఫుల్ హ్యాండ్‌కిని జస్ట్ అదే ఒక పామ్ డిజైనే ఫుల్ హ్యాండ్ వేసిన దానికి, అదే పామ్ డిజైన్ అరబిక్ వేసిన దానికి ప్రైజింగ్ డిఫరెన్స్ ఉంటుంది కదా! అవును. ప్రైజింగ్ డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు ఇక్కడి నుంచెల్లి ఈ మణికట్టు దగ్గరికి మనము ఎల్బో అంటాం. ఈ రెండిట్లో హాఫ్ ఉన్నదాన్ని మనము 3/4 లెంత్ అంటాం. ఇవి మనకు హ్యాండ్‌వి. ఒకసారి వేసుకోండి మీరు ఫస్ట్. నేను ప్రైజెస్ చెప్తాను ఎట్లా చేయాలి. ఓకే. ఫస్ట్ నేను ఒక్కొక్క డిజైన్‌కి చెప్తాను. కాస్టింగ్ ఎట్లా వేస్తామో. అరబిక్ డిజైన్‌కి, ఇండియన్ డిజైన్‌కి, మండల డిజైన్‌కి. అరబిక్ డిజైన్ కాస్ట్ మనకు ఒక హ్యాండ్‌కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 2. ఫ్రంట్, బ్యాక్. ఇంకో హ్యాండ్‌కి కూడా ఫ్రంట్, బ్యాక్. సో, మొత్తం ఎన్ని సైడ్స్? 4 సైడ్స్ కదా! సో, 4 సైడ్స్ ప్రకారం మనము కాస్ట్ ఎయ్యాలనమాట. సపోజ్‌గా మనం పామ్ వరకే ఏసినామనుకోండి అరబిక్ డిజైను 4 సైడ్స్‌కి. ఓకేనా? ఫస్ట్ మనము
కాస్ట్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, ఒకటి ఫిక్స్ చేసుకోవాలి, మినిమం ఒక 50 రూపీస్ మీరు ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి. ఓకే, ఎంత అవుతుంది? 200 రూపీస్ అవుతుంది 2 హ్యాండ్స్కి. నెక్స్ట్ లెంత్ ఏంటిది? బ్రిస్ట్. మళ్ళీ ఎన్ని సైడ్స్ ప్రకారం వేసుకోవాలి క్యాలిక్యులేషన్? 4 సైడ్స్. 50 రూపీస్కి మనం అరబిక్ డిజైన్కి ఒక 25 రూపీస్ పెంచాలన్నమాట. ఆ లెంత్కి 75 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుంది? 300. నెక్స్ట్ లెంత్ ఏంటి? బ్యాంగిల్. సో బ్యాంగిల్ లెంత్ కూడా మళ్ళీ మనం ఏం చేయాలి? ఇంకో 25 రూపీస్ పెంచాలి. ఎంత అయింది? నెక్స్ట్ ఏ లెంత్? మిడ్ లెంత్. మళ్ళీ ఒక 25 రూపీస్ పెంచినాం. 3/4 లెంత్. ఎల్బో లెంత్. ఇట్లా తీసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇండియన్ డిజైన్ మేకింగ్. పామ్లో దీనికి మనం ఎంత తీసుకోవచ్చు? మీరు ఒకటి ఎస్టిమేషన్ చేయండి. మనకు పామ్లో అరబిక్ డిజైన్ కన్నా డబల్ వేస్తాం కదా ఇండియన్ డిజైన్. సో 100 రూపీస్ ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్రిస్ట్కి మనం ఎంత పెట్టుకోవచ్చు చెప్పండి మీ అంచనా ప్రకారం? ₹50 ఎక్స్ట్రా. వెరీ గుడ్. 50 రూపీస్ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. ఎంత అవుతుంది? 600 అవుతుంది. బ్యాంగిల్ లెంత్కి మళ్ళీ ఇంకొక 50 రూపీస్ ఎక్స్ట్రా, 200. మిడ్ లెంత్కి మళ్ళీ ఒక 250 రూపీస్ ఎక్స్ట్రా, ఎంత అవుతుంది? 1000. 3/4కి ఇంకొక 50 రూపీస్ ఎక్స్ట్రా, 1200. ఎల్బోకి
ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా 1400. స్నేహ గారు ఒక ప్రొఫెషనల్ డిజైనర్ అయితే మెహందీ ఆర్టిస్ట్ అయితే ఎంత టైం తీసుకుంటారండి ఇవి డిజైన్ పెట్టడానికి? ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయితే ఒక మినిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్లో లెవెల్స్ ఉంటాయి మనకి. అంటే నార్మల్ లెవెల్ ఉంటుంది, హై లెవెల్ ఉంటుంది. హై లెవెల్ అంటే చాలా సన్నగా అన్నమాట. అట్లాంటి దానికైతే ఒక 20 minutes పడుతుంది. నార్మల్ అనుకోండి 5 minutes పడుతుంది. అసలు జస్ట్ లైన్స్ ఫ్లవర్స్ అట్లా ఫాస్ట్గా వేస్తాము అంటే 2 minutes పడుతుంది ఆయనకి. ఇండియన్ డిజైన్స్ అనుకోండి మినిమంలో మినిమం 1 hour ఎవరికైనా పడుతుంది. ఎంత ఎక్స్పీరియన్స్ లైక్ 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా సరే ఇండియన్ డిజైన్ వేయడానికి 1 hour పడుతుంది. నాకైతే ఇండియన్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ 2 hands ఎల్బో వరకు వేయడానికి ఒక నార్మల్ సైజ్ హ్యాండ్ మీద నాకు 1.5 hour పడుతుంది. నేను 1.5 hour తీసుకుంటాను. అంటే ఒక సైడ్ అంటున్నారా, 2 sides అంటున్నారా? 2 sides ఫ్రంట్ బ్యాక్. ఒక హ్యాండ్కి ఫ్రంట్ బ్యాక్ 1.5 hour. 2 handsకి 2 sides 4 sides. 4 sidesకి 1.5 hourలో అయిపోతుందండి. నేను వేస్తాను 1.5 hourలో. ఇంకా ఒక్కొక్కసారి తక్కువ టైంలోనే వేస్తాను. మీరు అరబిక్ పామ్ లెంత్ ఇది చెప్పే 20 minutes అంటే 4 sides కలిపి 20 minutes అంటే 5 minutesలో ఒక సైడ్ అయిపోతుంది. అది వేరు, ఆ లెవెల్ వేరు. మీకు ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను, అర్థమవుతుంది. ఇక్కడ పొజిషన్ కరెక్ట్గా లేదు. ఇప్పుడు నేను మీకు 2 రకాలుగా చూపిస్తాను. మీరు ఏమంటారు అది పెట్టుకోండి. ఏది స్టాప్ వాచ్ పెట్టుకున్నారా? ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. స్టార్ట్ చేసుకోండి. చూస్తున్నారా అండి? ఎస్ మ్యామ్. మ్యామ్ హలో, చెప్పండి. అదే పేపర్ మీద పెట్టిన దానికి హ్యాండ్ మీద పెట్టిన దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది మ్యామ్. పేపర్ మీద సాఫ్ట్గా వెళ్ళిపోతుంది మ్యామ్, హ్యాండ్ మీద ఎత్తు పల్లాలు వస్తాయి కదా. ఓకే స్టాప్. ఎంత టైం పట్టిందండి? ఎగ్జాంపుల్ 2 minutes, less than 2 minutes అయిపోయింది. 2 minutes అయింది. ఓకే ఇప్పుడు నేను దీన్ని కడుక్కొని వస్తాను. వెయిట్.